నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్ నడుస్తూ ఉంది. బండి సంజయ్ ఆయన కుమారుడు బండి భగీరథ ఫోక్సో కేసు. ఆ కేసు పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ జరుపుతామని కూడా చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి వివిధ రకాలైనటువంటి స్టెప్స్ అయితే జరుగుతూ ఉంది. ఈరోజు బండి భగీరథ్ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో, పోలీస్ శాఖ ఏమో తను పరాయిలో ఉన్నాడని చెప్తా ఉంది. కానీ తను ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం. మాట్లాడదాం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిట్ వేసింది, విచారణ జరుపుతున్నామని చెప్తుంది. ఆయన పరారులో ఉన్నాడని పోలీస్ శాఖ చెప్తుంది. కానీ తను ఇప్పటికిప్పుడు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి తనకు ముందస్తు బెయిల్ కావాలి ఈ ఫోక్సో కేసు నుంచి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? ఈ రోజున మన పిచ్చి తొగ్గులకు పాలన నడుస్తుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. అందుకే ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత ఏంటిది బాగా మంచి స్థాయిలో డెవలప్మెంట్ అయింది అని చెప్పడానికి ఉంటుంది. కొంచెమైనా సిగ్గుండాలా. మరి హైకోర్టుకి ఎందుకు పోయిండో ఆయన ఇన్ని రోజులు వచ్చి ట్రాకింగ్ చేయలేకపోతున్నాం, ఎక్కడున్నాడో తెలియట్లేదు అని చెప్పేసి నిన్న కూడా ఆమె కొత్తగా తనని వేశారు, సిట్ దాంట్లో వేశారు. మరి ఇది వేయడమే అసలుకు ఈ కేసును నీరుగార్చడము అని చెప్పేసి కొన్ని వార్తలలో చూస్తున్నాం. మరి ఈ విధంగా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ పక్కనే కూర్చోబెట్టుకొని వేరే చిన్న వాళ్ళు వచ్చేసి ఎవరన్నా రేప్ కేసు జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులను ఇంకెవరైతే చుట్టుపక్కల ఉన్నారో అందరినీ తీసుకుపోయి ఫ్యామిలీలను మొత్తం వచ్చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి దొరికేదాకా వదలను. మరి బండి సంజయ్ని ఎందుకు తీసుకుపోవట్లేదు? బండి సంజయ్ వచ్చేసి బీజేపీ నేతనా? అంటే సామాన్య ప్రజలకు ఒకలాగా, మామూలుగా లీడర్లకు ఒకలాగా. అంటే లీడర్లకు ఈ చట్టం అనేసి చుట్టం అని చెప్తున్నారా? అందుకే మా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నీకు చేతనైతే నిజంగానే వచ్చేసి చిత్తశుద్ధి ఉండి నేను ఈరోజు బీసీ నాయకుని నన్ను దొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారంటే బీసీ కార్డు వాడుతున్నావు. దేనికి వాడుతున్నావు? బీసీ కార్డు వాడాలంటే ఒకప్పుడు నీ కొడుకు వచ్చేసి ఏంటిది రౌడీజం చేసుకుంటా కాలేజీలలో అన్ని రకాలుగా బూతులు ఏంటిది లంచా కొడుకు అనే టైంలో నీకు ఆ టైప్లో అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున అన్ని రకాలుగా కొట్టడాలు రౌడీజం చేస్తున్నప్పుడు బిడ్డ నేను వచ్చేసి ఒక పొజిషన్లో ఉన్నా, రేపొద్దున సామాన్య మానవులు చేసినా కూడా నేను వేరే రకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ నా కొడుకే చేస్తే బాగోదు, నువ్వు జాగ్రత్త, రేపొద్దున తోలు తీస్తాను నేను ఇట్లాంటివి నాకు తెలిస్తే అని చెప్పేసి నువ్వు అప్పుడే ఆ రోజే వార్నింగ్ ఇచ్చేటోనివి. ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు రౌడీజం చేస్తుంటే కొడుతుంటే నా కొడుకు పెద్ద మునగాడైందని చెప్పేసి. అంటే నువ్వు సామాన్యుడిగా ఉన్నప్పుడు ఉండి కార్యకర్తలాగా వచ్చినావు, కానీ నీ కొడుకు నీకు అధికారం ఉందనే బలంతో, కండబలం మదబలంతో ఈ రోజున ఏంటి తెలంగాణ ప్రజల మీద ఆయన ఏజ్ ఎంత, ఆయన అనుభవం ఎంత, పిల్లగాడు ఎట్లా కొడుతున్నాడు జనాలను పట్టుకొని. అంటే ఆ విధంగా కొడుతుంటే నువ్వు ఆ రోజు చూసినావు. ఈ రోజు ఆయన ఆ విధంగా కావడానికి నీ కొడుకు ఆ విధంగా ఈ రోజు వచ్చేసి 17 years మైనర్ అమ్మాయిని వచ్చేసి రేప్ దాకా పోయిండు అని చెప్పేసి. అంటే ఎవరు కారణం? అది నీ నిర్లక్ష్యం కాదా? నీ పెంపకం కాదా? ఒకప్పుడు చిన్న తప్పు చేసిన తల్లిదండ్రులుగా నువ్వు అది వచ్చేసి రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. అది చెప్పలేదు. ఈ రోజున వచ్చేసి తను ఈ విధంగా అవ్వడానికి బండి సంజయ్ కారణం. ఎందుకంటే తనకు వచ్చేసి పదవి ఉంది అనే అహంకారంతో వాడు కొడుకు అట్లా చేసిండు. ఈ రోజున వచ్చేసి తిను హోమ్ మినిస్టర్గా ఉండి కనీసం తన పక్కనే కూర్చొని ఏంటిది స్పీచ్లు ఇస్తూ ఉంటారు, నవ్వుకుంటూ వచ్చేసి బండి సంజయ్ నా ఫ్రెండే, కిషన్ రెడ్డి నా ఫ్రెండే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మొన్న మోడీ వచ్చేసి ఈయనను బెదిరించినందుకు వచ్చేసి అంటే ఈయన మీద కేసులు ఉన్నాయి కదా, ఓటుకు నోటు కేసులు, దేశంలో లేని కేసులన్నీ సీఎం. ఇంత క్రైమ్ రేట్ ఎవరికి ఉన్నది అంటే మన సీఎంకే ఉంటుంది, రేవంత్ రెడ్డికి. సో దానివల్ల రేపు పొద్దున నన్ను కూడా వచ్చేసి నేను వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే నా కేసులు బయటికి తీస్తారు, నన్ను ఎక్కడ జైల్లో బొక్కలో వేస్తాడని చెప్పి భయపడి ఈ సీఎం వచ్చేసి ఈ రోజు నా బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడా? మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, అందరికీ సమానం అంటారు. మరి సమానం అన్నప్పుడు ఇప్పటిదాకా కనీసం పోక్సో కేసు పెట్టేసి 4 రోజులు కావస్తున్నది. ఇప్పటిదాకా దానికి సమాధానం లేదు, దాన్ని పట్టించుకోరు. మరి ట్రేస్ చేస్తున్నాము, ఎక్కడ దొరకట్లేదంటే మీ వ్యవస్థ ఫెయిల్యూర్ అని మీరే చెప్తున్నారా? పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్. దానికి వచ్చేసి హోమ్ మినిస్టర్గా ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నారా? అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ మొత్తానికి సర్వనాశనం అయిపోయింది. ఇంకా మీద ఈ కేసును మీరు ఇలా చేసిరంటే ఇంకా మీద కేసులు ఇట్లానే చేస్తారా? అంటే సామాన్యులకి అంటే బడాబాబులకి లీడర్లకి ఈ విధంగానే ఉంటుందా? మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈరోజు హైకోర్టుకు పోయి ఆయన వచ్చి స్టే తెచ్చుకుంటున్నాడు అంటే ఒక 17 సంవత్సరాల మైనర్ బాలికను చేసినప్పుడు అసలు అలాంటివి లేవు. ఏంటిది ముందస్తు బెయిల్ ఉండవు, అసలు ఏముండవు. 3 నెలల నుంచి వచ్చేసి వాళ్ళు కేసు ఇవ్వడానికి పోతే తీసుకోలేదు అంటే ఈ చట్టం అనేది ఈ పెద్ద లీడర్ల చేతిలోనే ఉంది. అంటే ఈ రోజున మనం ప్రజలు ఆలోచించాల్సింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈరోజు చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే బీజేపీ ప్రాంతాలలో అధికారంలో ఎక్కడైతుందో అక్కడ లీడర్లే వచ్చేసి అమ్మాయిలను బలాత్కారాలు చేయడం, చిన్న చిన్న అమ్మాయిల్ని రేపులు చేయడం, మానభంగాలు చేయడం, మర్డర్లు చేయడం ఇవన్నీ జరుగుతుంది. సంఖలో వచ్చేసి దొంగను పెట్టుకొని మోడీ సంఖను దొంగలు పెట్టుకొని ఏమో చెప్తాడు, మొత్తం నీతి సూతులు చెప్పుకుంటా పెట్రోల్ తక్కువ వాడండి, బంగారం తక్కువ వాడండి, బేటీ బచావో అంటాడు. మరి దొంగను సంఖలు వేసుకొని తిరుగుకుంటా ఏమో అంటారు శాస్త్రము, దొంగల సంఖలో దొంగను పెట్టుకొని నేను సంసారిని వీళ్ళు సంసారులు అనేటట్టు చెప్పేటట్టు ఆ టైపులో చెప్తున్నాడు. మరి కొంచెమైనా సిగ్గుండాలి. ఈరోజు వచ్చేసి నువ్వు వచ్చేసి పిఎంగా ఒక ప్రధాని మంత్రిగా ఉన్నావంటే ఒక దేశంలో ఆడి ఎవడైనా పర్వాలేదు, నువ్వు చట్టసభల్లో ఉండని ఎంత పెద్ద లీడర్ అయినా ఉండండి, ఫస్ట్ వాడిని నువ్వు నిజంగానే దేశం కోసం పనిచేస్తున్నావు, ప్రజల కోసం పనిచేస్తున్నావు అంటే తప్పు చేస్తే అందరూ సమానమే అన్నట్టుగా ఫస్ట్ ఆయనని బర్తరఫ్ చేయనుంటివి. బర్తరఫ్ చేసిన తర్వాత ఈ పిల్లగాని ఎంతసేపు పడుతుంది మీకు కనీసం ట్రేస్ చేయడం, పోలీసులకు ట్రేస్ చేయడం చేత కావట్లేదు అన్నప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అన్నట్టే. నీకు అసలుకి చేత కాదు, వ్యవస్థ చేత కాదు, నీకు వచ్చేసి పని చేయడం చేత కాదని మోడీ నిర్లక్ష్యం, ఇది మోడీ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడనే ఈరోజు చెప్పుకోవాలి. దేశ రక్షణ లేదు ఈ మోడీ పిఎం ఉన్నంత వరకు అనేది. అది మహిళలకు ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లకు అసలు రక్షణ లేదు. ఈ బేటీ బచావో కాదు బేటీ పటావో అనే దాంట్లో ఈయన ప్రచారం చేస్తున్నాడు, అదే విధంగా ఉన్నాడు. అది అందరికి తెలిసిన విషయం. బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడుకుంటూ, మహిళా నాయకులు కూడా మాట్లాడుకుంటూ కూడా ఇది ఒక ఫేక్ కేసు, ఈ కేసుకి మా పార్టీకి సంబంధం లేదు, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అన్నట్టు కూడా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు కూడా మాట్లాడుకుంటూ ఇది వాళ్ళ పర్సనల్ కేసు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, మాకు సంబంధం లేదు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం కూడా జరిగింది. దీని ఎట్లా? ఇప్పుడు పర్సనల్ కేసు అంటే నువ్వు నిజంగానే నీ కొడుకు అయితేంది, నువ్వు లీడర్గా ఉన్నావు, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు నీకు చేతనైతే ఫస్ట్ రాజీనామా చేయి, లేదంటే నా కొడుకైనా నేను సమానంగా చూస్తా, నాకు దేశ ప్రజలు ఒకటే, తెలంగాణ ప్రజలు ఒకటే, సామాన్య మానవులు ఒకటే, నేను ఇలా చేస్తా అని చెప్పేసి నువ్వు రాజీనామా చేయకపోయినా కనీసం నీ కొడుకుని తీసుకొచ్చి నువ్వే వచ్చేసి అరెస్ట్ చేయించే బాధ్యత నీకున్నది, ఉందా లేదా? అది అలా చేస్తే నువ్వు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తున్నావు, దేశం కోసం పనిచేస్తున్నావు అనుకోవాలి. ఈ రోజున నువ్వు రాజీనామా చేయవు, నీకు పార్టీ అధికార అండ ఉన్నదని చెప్పేసి ఈరోజు నీ కొడుకుని తప్పించుకుంటూ కూర్చున్నావు. అంటే నీ సొంత కొడుకుని తప్పించుకోవడానికి, నీ సొంత రాజకీయాలు చేయడానికా ప్రభుత్వం ఉన్నది? కాదు కదా. నువ్వు అసలు బీసీ కార్డు వాడడం కానీ ఈ విధంగా మాట్లాడడం కొంచెం తిక్కనే అంటారు. అంటే పాలన ఈ రోజున ఎలా ఉన్నది అంటే పిచ్చి తుగ్లక్లలో ఉన్నది. దేశం వచ్చేసి మోడీ పిఎం తుగ్లక్ పాలన, ఈరోజు తెలంగాణ వచ్చేసి పిచ్చి తుగ్లక్ రేవంత్ పాలన ఉన్నది. సో వీళ్ళు ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలు చిన్న చిన్న బన్నుల విషయంలో కూడా పెద్దగా చాలా ఇక ఒక్కొక్క ఆమె అయితే లిప్స్టిక్ వేసుకొని వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది, మేకప్లు చేసుకొని వచ్చి మాట్లాడుతుంది, అట్లా ఇట్లా ఇది లవ్ జియాదు అని చెప్పేసి అంటారు. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలే? ఈ అక్కలు అందరూ ఉన్నారు. ఈ అక్కలు ఏంది, ప్రియా చౌదరి అక్క ఉన్నది, తర్వాత వచ్చేసి అబ్బా అనే ఆమె ఉన్నది, అబ్బా ఇప్పుడు బండి అంటుందా ఈమె, కరాటే కళ్యాణి అక్క, ఇంకేమున్నది హీరోయిన్ మాధవిలత, ఈమైతే మొన్న రామబాణం వేస్తున్నా అంటది, ఏమో వేస్తున్నా. మాధవిలత కొత్త అవతారం ఎత్తేసింది, మొత్తం దేశంలో నేనే ఉన్నా హిందూ సాంప్రదాయానికి అన్నట్టు. ఈ మౌనిక సుంకరక్క ఏడిపోయారు, వీళ్ళందరూ ఏడిపోయారు. ఈవెంతో వీళ్ళు మాట్లాడరు, ఇప్పుడు వీళ్ళకి నోరు తెరట్లే, ఆడోళ్ళు కాదా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అంటే మిగతా ఏంటిది ముస్లింల దానికోసమే మాట్లాడతారు. దేశంలో తెలంగాణ అయినా దేశంలో ఎక్కడైనా కానీ మహిళలు అంటే మహిళలే, మగవాళ్ళు అంటే మగవాళ్ళే, ఆడ మొగ తేడా లేదు. ఓన్లీ ముస్లింలు ఏదైనా చేయంగానే వచ్చేసి లవ్ దియాజ్ అంటారు. మరి ఈ మధ్యకాలంలో వచ్చేసి ఒక అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని 6 హిందువులే రేప్ చేసారు. మరి దాని మీద మాట్లాడరా? అప్పుడు ఏం మాట్లాడరు. మరి ఈ రోజున వచ్చేసి అదే ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఒక లీడర్ కొడుకు బండి సంజయ్ కొడుకు వచ్చేసి రేప్ చేసిండు, ఇలాంటిది జరిగింది, 17 సంవత్సరాల మైనర్ బాలిక అని చెప్పేసి అన్నప్పుడు అంతకుముందు వచ్చేసి ఈ వీడియోలన్నీ చూడట్లేదా? వీళ్ళు వీడియోలో వచ్చేసి ఏ విధంగా రౌడీజం చేస్తున్నారో చూడట్లేదు. మరి ఈ రోజున సమానంగా న్యాయం ఉండాలి అన్నట్టుగా నువ్వు ఎందుకు మాట్లాడవు? ఈ రోజు ఆడతనం వీళ్ళకి గుర్తుకు రావట్లేదా? మరి సీతక్క ఎక్కడికి పోయింది? సీతక్క ఎందుకు మాట్లాడలేదు? కొండ సురేఖ ఎందుకు మాట్లాడలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కూడా ఎందుకు మాట్లాడలేదు ఈ రోజున? ఈవెందో కవితకు ఉన్నది, కవితకు నేనున్నా అని చెప్పేసి ఇప్పుడు మరి కొత్తగా పార్టీ పెట్టేసి ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. బీసీ కార్డు వాడుకుంటూ ఈ రోజున వచ్చేసి నేను అమ్మను అంటుంది. మరి అమ్మ ఏడికి పోయినావమ్మా?
ఈ అమ్మతనం ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఈ చిన్నపిల్ల 17 సంవత్సరాల అమ్మాయిని ఇట్లా మానభంగం చేసిరు, ఇట్లా అయింది, నన్ను వాడుకున్నారు, వాడుకొని ఈరోజు పెళ్ళి అంటే ఇట్లా వచ్చేసి నన్నే ఇలా మోసం చేస్తున్నారు, ఎంతమంది తిరిగినా అని చెప్పేసి ఇదే మన బండి సంజయ్ అంటున్నారు. మరి ఏం రా ఇట్లా మాట్లాడతావా, ఆడోళ్ళ జోలికి ఎందుకు వస్తావు అని చెప్పేసి ఈ ఆడోళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? ఈవెన్ కవిత కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో, నోరు ఎందుకు తెరవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే కలబడట్లేదు. ఇప్పుడు ఆడోళ్ళు కాదా వీళ్ళు మగవాళ్ళ, లేకపోతే వాళ్ళ కొడుకా, లేకపోతే వాళ్ళ చుట్టమా, ఇంకేంటిది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చుట్టం ఎవరు, కనీసం చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అనేది ఖచ్చితంగా తెలియజేయాల్సిన అది ఉంది మనకి. తెలంగాణలో ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చిందన్న ఇప్పుడు లీడర్లే ఉండిగో ఈ విధంగా వాళ్ళ కొడుకులను రక్షించుకోవడానికి ఇదే బండి సంజయ్ వేరే కేసులలో వచ్చేసి ఎందుకు చేయట్లేదు అనే టైప్లో మాట్లాడి చుట్టం ఎవరికి చట్టం చుట్టం కాదు, ఖచ్చితంగా చేయాలని చెప్పి మాట్లాడినాను. మరి ఈరోజు ఎందుకు వచ్చేసి ఈ రోజున ఆయన రాజీనామా ఖచ్చితంగా చేయాలా? ఎందుకంటే నీ కొడుకుని తప్పించే దాంట్లో నువ్వు ఉన్నావు, నువ్వు అధికారంతోనే ఇదంతా చేయగలుగుతున్నావు. నీకే అధికారం లేకపోతే నువ్వు ఇది చేయలేవు కాబట్టి నువ్వు సామాన్యులాగా అవుతావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. ఎంత రౌడీ యూజన్ చేసినావో, ఎంత రౌడీ రాజకీయం చేసినావో ప్రతి ఒక్కరికి తెలుసు. పదవులు ఉన్న ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే ఈరోజు పదవి ఉంచుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళు తప్పులను వచ్చేసి బయటికి రాకుండా చేయడానికి. మొన్నటికి మొన్న ఒక న్యూస్ ఛానల్ దేంట్లో చూసిన బండి సంజయ్ ఆడెవడో ఫోటోది, ఎందుకంటే రేపు పొద్దున వాని ఇంటికి పంపించాలి కదా, వాడిని సర్వనాశనం చేయాలి కదా. ఈ టైపులో అధికారం ఉన్నది మీకు అధికార దాహం చూపించుకోవడానికి, ప్రజల మీద చూపించుకోవడానికి కాదు. మీకు చేతనైతే ప్రజలకు వచ్చేసి సాయం చేయాలి, లేకపోతే గమ్మున కూర్చో. కానీ అధికారాన్ని తప్పదోగా మేము చేసుకుంటామంటే ఈ రోజున వచ్చేసి నంగనాచిలాగా ఏడ్చుకుంటూ నేనే తప్పు చేయలేదు అంటున్నావు. మరి తప్పు చేయను నీ రాజీనామా చేయి, లేదు తప్పు చేయలేదు నాకు పదవి ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు వచ్చేసి నీ కొడుకుని తీసుకొచ్చి నువ్వే అప్పచెప్పు. ఈ రోజున ఈ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఒకటే. అందుకే వచ్చేసి మన రేవంత్ రెడ్డి కూడా పక్కనే కూర్చొని నా దోస్తులు అంటున్నాడు. బీజేపీ ప్రభుత్వం నుంచి మోడీ వచ్చేసి బెదిరించి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కావాలని ఈ రోజును ఫోక్సో కేసును తప్పుదోవ పట్టించడానికి బండి సంజయ్ని, బండి భగీరథని కాపాడేది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తారు. చివరిగా ఈ కేసు మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కేసు అంశం మీరు మొత్తం చూస్తున్నారు కాబట్టి కేసు మీద తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్తాను, తెలంగాణ ప్రజలకి రేపొద్దున మన బిడ్డల దాకా, మన సొంతంగా మన వాళ్ళ దాకా వచ్చేదాకా కొన్ని న్యూస్లలో వచ్చేసి ఏంటిది కొంతమంది భక్తులు ఉంటారు, అంధభక్తుల్లాగా కాదు చూసేది, క్లారిటీగా ఏం జరుగుతుందని చూడండి. రేపొద్దున మీ ఇళ్ళకు మీ పెళ్ళానికో, లేకపోతే మీ చెల్లెకో, మీ అక్కకో, మీ అమ్మకో వచ్చేదాకా చూడకండి. ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుంది వీళ్ళు పదవులు పెట్టుకొని ఈ విషయంలో. ఇప్పుడు మీకు చేతనైతే వీళ్ళు కూడా అడుగుతున్నాను, ఈ భక్తురాళ్ళు ఉన్నారు పార్టీలలో వచ్చేసి హీరోయిన్ మాధవిలత, ఈ మన మొన్న వెలిసిన ఒక మాధవిలత ఉంది, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడాలి? మీరు లేకపోతే వచ్చేసి ఇంకొకసారి మీరు మాట్లాడే అర్హతనే కోల్పోతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ఎవరికైతే సామాన్యుడికి ఎలా అయితే ఉందో బండి సంజయ్ కొడుకు కూడా సేమ్ అదే వచ్చేసి జరగాల్సిందే. ఫోక్సో కేసు ఏ విధంగా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల తరపు నుంచి ఆ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేదంటే ఖచ్చితంగా ధర్నాలకు దిగుతాం. ఖచ్చితంగా వచ్చేసి ఆయనను అరెస్ట్ చేసేదాకా మేము వచ్చేసి తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తాము. తెలంగాణ బిడ్డలకు ఎవరైనా అన్యాయం చేసినా అది ఏ పార్టీ అయినా 100% తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీగా ఊరుకోదని చెప్తున్నాం. ఇది హిమసుదర్శనంగా చెప్తున్నటువంటి మాట. ఏదైతే బండి సంజయ్ వాళ్ళ కుమారుడు బండి భగీరథ్ అలా కావడానికి కారణం బండి సంజయ్. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒకసారి 2 సార్లు మందలించుంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని కూడా వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్నటికి మొన్న జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడుకున్నటువంటి తీరు కావచ్చు, కిషన్ రెడ్డి బండి సంజయ్ నాకు మిత్రుడు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ కేసును కావాలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కూడా వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళా నాయకురాలు ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు, బీజేపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ కేసు ఒక తప్పుడు కేసు అని ఎందుకు చెప్తా ఉన్నారు, వారందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. కల్వకుంట్ల కవిత మహిళలకు నేను నిలబడతాను, మహిళలకు ఓటు హక్కు అంటే రాజకీయాల్లో హక్కును కల్పిస్తానని చెప్పినటువంటి ఆమె ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదని కూడా వారు అడుగుతూ ఉన్నారు. మరి చూద్దాం ఈ మహిళా నాయకులు అందరూ కూడా మరి బయటకు వచ్చి మాట్లాడతారా, మరి బయటకు వచ్చి వారికి గలాన్ని విప్పుతారా, మరి బండి సంజయ్ కొడుకు పైన ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేయాలని ఈ మహిళా నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడతారా లేదో కూడా వేచి చూద్దాం. చూస్తున్నాను దిశా టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, హైదరాబాద్.